మీకు పాలపూరి అన్నీ చెప్తాను. దీన్నే పాలపూరి అంటారు, చపాతీ పాయసం కూడా అంటారు. నేను చపాతీతో చేశానన్నమాట. ఇది చాలా రుచిగా ఉంటుంది. పూరీలతో కూడా చేసుకోవచ్చు, మిగిలిపోయిన చపాతీలు కానీ పూరీలు కానీ. ఈ చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కోసి మనం ఇలా ఉంచుకోవాలన్నమాట. దీన్ని మనం ఆయిల్లోని నెయ్యిలోని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అనేది స్టవ్ మీద పెట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసి వేయించుకోవచ్చు. ఆ వేగిన దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసి మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చపాతీ ముక్కలు కూడా వేసి నెయ్యిలోని 2 నిమిషాలు వేయించుకోవాలి. నెయ్యి అంతా బాగా పట్టేటట్టు వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి చపాతీ ముక్కలు ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఇందులోని చిక్కటి పాలు ఒక 2-3 కప్పులు వేసుకోవచ్చు. దీనికి ఏం కొలత అనేది లేదు, మనం చూసుకొని పాయసానికి తగ్గట్టు వేసుకోవాలి. పాయసం చిక్కబడడం కోసం, బైండింగ్ కోసం అనమాట. గోధుమ పిండి అయినా పర్వాలేదు, 1 స్పూన్ మైదా అయినా పర్వాలేదు, వాటర్లో కలిపి ఉంచుకోవాలి. ఈ పాల్లోని చపాతీ అనేది బాగా ఉడికిన తర్వాత మీకు రుచికి తగ్గ పంచదార, మీకు ఎంత కావాలంటే అంత పంచదార వేసుకోవచ్చు. వేసి అందులో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఈ మరిగిన దాంట్లోని చిక్కదనం కోసమే మనం ఈ బైండింగ్ అనేది వేస్తున్నాం. లేదు పాయసం చిక్కగా ఉందంటే ఆ వాటర్ అనేది వేయక్కర్లేదు. ఈ దగ్గరికి ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే పాలపూరి అనేది రెడీ అయిపోద్ది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.